నమస్కారం. టీసీసీ న్యూస్ స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. ఉంగుటూరు నియోజకవర్గంలో 35 మంది లబ్ధిదారులకు 34,57,000 రూపాయల సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులను పంపిణీ చేసిన ఎమ్మెల్యే పసుమట్ల ధర్మరాజు. కక్షపూరిత రాజకీయాలను కూటమి ప్రభుత్వం ఎప్పుడూ చేయదు. నియోజకవర్గ తెలుగుదేశం ఇన్ఛార్జ్ బలవల బాబ్జీ. బీవీఆర్ కళాకేంద్రంలో వెజ్జు దుర్గాప్రసాద్, ఏలూరు సత్యనారాయణమూర్తి, గరగపర్తి శ్రీనివాస్కు బుద్దాల వెంకటరామారావు ఆధ్వర్యంలో సత్కారాలు. అతిథిగా పాల్గొన్న బీజేపీ స్థానిక ఇన్ఛార్జ్ ఈతకోట తాతాజీ. ప్రజా సమస్యల పరిష్కారిక వేదికలో వచ్చిన ఫిర్యాదులను సాధ్యమైనంత త్వరలో పరిష్కరిస్తాం. మున్సిపల్ కమిషనర్ యేసుబాబు. గోవా గవర్నర్గా కేంద్ర మాజీ మంత్రి పోసపాటి అశోక్ గజపతిరాజు నియామకం. ఉంగుటూరు నియోజకవర్గంలో వివిధ ఆరోగ్య సమస్యల కారణంగా చికిత్స చేయించుకొని ఆర్థికంగా ఇబ్బంది పడుతున్న పలువురికి వైద్య ఖర్చుల నిమిత్తం ఎమ్మెల్యే ధర్మరాజు చొరవతో సీఎం సహాయ నిధి నుండి ఆర్థిక సహాయం మంజూరైంది. ఈ సందర్భంగా 35 మంది లబ్ధిదారులకు సీఎం సహాయ నిధి నుండి మంజూరు కాబడిన 34,57,905 రూపాయల విలువ గల సీఎంఆర్ఎఫ్ చెక్కులను సోమవారం ఉదయం ఉంగుటూరు శాసనసభ్యులు వారి క్యాంపు కార్యాలయం నందు ఎమ్మెల్యే ధర్మరాజు లబ్ధిదారులకు అందజేశారు. ఎమ్మెల్యే ధర్మరాజు మాట్లాడుతూ వివిధ అనారోగ్య సమస్యల కారణంగా సొంత ఖర్చులతో వైద్యం చేయించుకుని ఆర్థికంగా ఇబ్బంది పడుతున్న వారికి సీఎం సహాయ నిధి నుండి నిష్పక్షపాతంగా అమౌంట్ను మంజూరు చేసిన వారికి అండగా నిలబడుతున్నామన్నారు. ఇప్పటి వరకు నియోజకవర్గంలో 182 మంది లబ్ధిదారులకు గాను 1,85,41,310 రూపాయలు సీఎం సహాయ నిధులు మంజూరు చేయించినట్లు వివరించారు. ఈ కార్యక్రమంలో కూటమి పార్టీల మండల, గ్రామ అధ్యక్షులు, నాయకులు తదితరులు పాల్గొన్నారు. మన అందరూ ఎవరైతే పేదవాళ్ళు ఉంటారో వాళ్ళకి ఆరోగ్యానికి ఎటువంటి ఇబ్బంది లేకుండా వాళ్ళ వైద్యం చేసుకునేటట్టు సీఎం రిలీఫ్ ఫండ్ ద్వారా, అంటే మనం ఇక్కడి నుంచి ఏదైతే మనకి వైద్యం జరిగిపోయిన తర్వాత కూడా ఆ బిల్స్ అన్ని కూడా అప్లై చేసుకుంటే వాళ్ళందరికీ కూడా ఆర్థికంగా ఎవరు ఇబ్బంది పడకుండా వాళ్ళకి సహాయం చేసే విధంగా మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు, అలాగే ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారి సీఎం రిలీఫ్ ఫండ్ అందరికీ ఇవ్వడం జరిగింది. దాని ద్వారా ఇంకా ఎవరైనా సరే, అంటే మన నియోజకవర్గంలో ఎవరు ఎటువంటి ఇబ్బంది పడకుండా ఉండాలని వాళ్ళందరినీ కూడా వాళ్ళ దృష్టికి తీసుకువెళ్ళి మీ అందరికీ కూడా ఈరోజు ఆ చెక్కులన్నింటినీ అందజేయడం, అలాగే మేము కూడా ప్రతి గ్రామంలో కూడా వెళ్ళడం, ఆ గ్రామాల్లో ఉన్న సమస్యల్ని, అంటే ఎవరైతే అడవులే ఉండి ఎవరికన్నా ఎటువంటి పథకాలన్నా రాకపోతే ఆ పథకాలన్నింటినీ కూడా వర్తింపు చేసేటట్టు వాళ్ళందరికీ కూడా వాళ్ళ గ్రామానికి వెళ్ళి తెలుసుకుంటున్నాం. అలాగే ఎవరన్నా ఉంటే ఆ గ్రామ సభల్లో, ఆ గ్రీవెన్స్లో ప్రతి ఒక్కళ్ళు ప్రతి విషయాన్ని కూడా క్షేత్రస్థాయిలో వాళ్ళందరినీ కూడా తెలుసుకోవడానికి ఆ కార్యక్రమాన్ని కూడా చేస్తున్నాం. మనం ఈ సంవత్సర కాలంలో అనేక అభివృద్ధి కార్యక్రమాలు చేసాం. అభివృద్ధితో పాటు సంక్షేమాన్ని కూడా అందరికీ అందేటట్లు చేయడమే ఈ కూటమి ప్రభుత్వం లక్ష్యమని మీ అందరికి కూడా తెలియజేస్తున్నాం. మనకి ఇంకా రాబోయే కాలంలో ఇంకా అనేక అభివృద్ధి కార్యక్రమాలని, అంటే గ్రామ స్థాయిలోనే గ్రామాలను కూడా అభివృద్ధి పరుస్తూ వాటిలో మౌలిక వస్తువుల్ని, అలాగే అందులో ఉన్న అందరినీ కూడా, అంటే ఎవరైతే విద్యావంతులు ఉండి వాళ్ళ ఉద్యోగస్తులు ఉంటే ఉద్యోగానికి అవకాశాలు కల్పిస్తూ, అలాగే ఎవరైనా వ్యాపారం చేసుకుంటే ఆ వ్యాపారాన్ని కూడా ఎలా చేసుకోవాలని వాళ్ళకి కూడా మేము సహాయం అందిస్తూ, అలాగే మనకి ఎవరైనా చదువుకునే వాళ్ళకి కూడా వాళ్ళందరికీ కూడా మన తల్లికి వందనం ద్వారా వాళ్ళందరికీ కూడా లబ్ధి చేకూరేటట్లు చేయడం, ఇలాంటి అనేక కార్యక్రమాలని ఈ కూటమి ప్రభుత్వం ముందుకు తీసుకువెళ్తుంది. అలాగే మీరందరూ కూడా ఏదైనా
మంచి సలహాలు సూచనలు ఇస్తే ఆ సూచనలు సలహాలతో కూడా మన గ్రామాల నుంచి గ్రామాల అభివృద్ధి పరుస్తూ అలాగే మండలాన్ని నియోజకవర్గాన్ని కూడా ముందుకు తీసుకువెళ్ళడానికి మేము సిద్ధంగా ఉన్నామని మీ అందరికీ తెలియజేస్తూ, కక్షపూరిత రాజకీయాలను కూటమి ప్రభుత్వం ఎప్పుడూ చేయదని తాడేపల్లిగూడెం తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జ్ బలవల బాబ్జీ అన్నారు. సోమవారం పెంటపాడు మండలం ప్రత్తిపాడు గ్రామంలో గ్రామ పార్టీ ప్రెసిడెంట్ వేర్ల గోవిందన్న దొరబాబు, వేర్ల కృష్ణ, ముప్పటి రమేష్ ఆధ్వర్యంలో సుపరిపాలనలో తొలి అడుగు కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా బలవల బాబ్జీ, పెంటపాడు మండల అధ్యక్షులు కిలపర్తి వెంకటరావులు ముఖ్య అతిథిగా హాజరయ్యారు. తొలుత గ్రామంలో ఉన్న ఎన్టీఆర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఇంటింటికి తిరుగుతూ ప్రభుత్వం అందిస్తున్న సంక్షేమ పథకాల గురించి వివరించారు. ఈ సందర్భంగా బలవల బాబ్జీ మాట్లాడుతూ, కూటమి ప్రభుత్వం ఆధ్వర్యంలో కక్షపూరిత రాజకీయాలు చేయటం లేదు కాబట్టే వైఎస్ఆర్ పార్టీ వారు ఇష్టం వచ్చినట్లు రోడ్డు మీద వచ్చినట్టు మాట్లాడుతున్నారని తెలిపారు. వైఎస్ఆర్ పార్టీ ప్రభుత్వంలో ప్రతిపక్ష పార్టీలు ఏ కార్యక్రమం చేసినా అక్రమ కేసులు, గృహ నిర్బంధనలు చేసేవారని ఆరోపించారు. కరోనా టైంలో పేదలకు నిత్యావసర సరుకులు పంపిణీ చేసిన తనపై కూడా కేసులు పెట్టి వేధించారని గుర్తు చేశారు. ఈ కార్యక్రమంలో డీసీసీబీ మాజీ డైరెక్టర్ దాసరి అప్పన్న, తెలుగు యువత నియోజకవర్గ అధ్యక్షులు గంధం సతీష్, గ్రామ నాయకులు గుండం సుబ్రహ్మణ్యం, ఆరాధ్యుల అంజబాబు, కడకట్ల శ్రీను, యూనిట్ బూత్ ఇన్ఛార్జీలు, నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. మనం ఎన్డీఏ తరఫున ఏదైతే వాగ్దానాలు చేసామో ఆ వాగ్దానాలన్నీ నిలబెట్టుకునే దశగా మరి 6 వాగ్దానాలు చేసాం. ఆ 6 వాగ్దానాల్లో మరి 5 వాగ్దానాలు దాదాపుగా అమలుపరిచే దిశగా ఉన్నాయి. 3 వాగ్దానాలు అయితే అమలుపరిచేయడం జరిగింది. అవి పెన్షన్, అలాగే తల్లికి వందనం, మరి గ్యాస్ బండ్ల పంపిణీ. ఆగస్టు 15న మరి జిల్లాలో ఎక్కడికి వెళ్ళినా మహిళలకి ఉచిత బస్సు ప్రయాణం. అలాగే ఇంకొక ప్రామిసు, మరి అన్నదాత సుఖీభవ ఈ నెల 18వ తారీఖున ఇది విడుదలని అనుకుంటున్నాం. ఎందుకంటే కేంద్ర ప్రభుత్వం ఎప్పుడైతే డబ్బులు వేస్తుందో దానికి మ్యాచింగ్ గ్రాంట్ మరి రాష్ట్ర ప్రభుత్వం వేసి 3 దఫాలుగా 20,000 రూపాయలు ఇవ్వడానికి అన్ని రకాల సంసిద్ధంగా రాష్ట్ర ప్రభుత్వం ఉందని చెప్పి తెలియజేస్తా ఉన్నా. ఇంకా మిగిలిన ఒకే ఒక పథకం ఉంది. అది మరి మహిళలకి వాగ్దానం చేసిన ప్రకారంగా 18 సంవత్సరాల నుంచి 50 సంవత్సరాల లోపు 1,500 ఇవ్వడం. ఎక్కడైనా కొంచెం కాలు చెయ్య కూడ తీసుకునే పరిస్థితి కావాలి. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు మనకి ప్రభుత్వాన్ని అప్పులు ఊబిలో అప్పచెప్పడం జరిగింది. వాటికి వడ్డీల భారాన్ని భరిస్తూ మరి వేళ ఆయనైతే ఏం చేసేవాడంటే బటన్ నొక్కేయడం, ఇంట్లో కూర్చోవడం, అంతేకాకుండా ఆయన బయటకు వస్తే పరదాలు కట్టేసి ఎక్కడైతే మరి చెట్లు ఉన్నాయో ఆ చెట్లన్నీ కొట్టించేయడం జరిగింది. ఆ కార్యక్రమాలకి నిరోధకాలు పెట్టి ఈవేళ రహదారులు బాగుంటేనే ఏదైనా అభివృద్ధి అనేది జరుగుతుంది. రహదారులు బాగోపోతే అభివృద్ధి జరగదు. మీరే చూశారు, చాలా సంవత్సరాలుగా బాదంపూడి నుంచి పత్తిపాడు దాకా నరకం అనుభవించిన పరిస్థితి ప్రజలందరికీ కూడా ఉంది. ఆ దౌర్భాగ్యాన్ని మన ప్రభుత్వం వచ్చిన 3 మాసాల్లోనే దాన్ని తొలగించడం జరిగింది. చంద్రబాబు నాయుడు గారు ఈ రాష్ట్రం విడిపోయిన తర్వాత మొదటి ముఖ్యమంత్రి అయ్యి ఈ రాష్ట్రాన్ని అభివృద్ధి బాటలో నడిపిస్తున్న టైంలో మోసమాటలకి నమ్మి ప్రజలు తిరిగి మళ్ళీ గతంలో జగన్మోహన్ రెడ్డిని ముఖ్యమంత్రి చేయడం జరిగింది. ఆయన ముఖ్యమంత్రి అయిన తర్వాత రాజధాని విధ్వంసం, అలాగే ప్రతి దగ్గర కూడా అభివృద్ధి లేకుండా తూట్లు పొడిచిన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి. ఇప్పటి మరలా మనం చంద్రబాబు నాయుడు అయితేనే ఈ రాష్ట్రం అభివృద్ధి చెందుతుందని చెప్పని కూటమి నాయకత్వానికి పట్టం కట్టిన ప్రజలు ఏదైతే నమ్మకంతో కూటమికి అధికారం ఇచ్చారో దాన్ని నిలబెట్టుకుంటూ మాట ఇచ్చిన ప్రకారం 3,000 రూపాయల పెన్షన్ని మొదటి సంతకంలోనే 4,000 చేసి మనం ఫిబ్రవరి నెలలో ప్రకటించాం. కాబట్టి ఫిబ్రవరి నెల నుంచి 3 నెలలు కలిపి 7,000 రూపాయలు మొదటి నెలలో ఇవ్వడం జరిగింది. అలాగే అనేక సంక్షేమ కార్యక్రమాలు మేనిఫెస్టోలో ఏది పెట్టారో 90% అవి అమలు చేస్తూ, అలాగే
రాష్ట్ర అభివృద్ధికి పాటుపడుతున్నారు. సంవత్సరం అయింది మన గవర్నమెంట్ చేపట్టి. అప్పటి నుండి కూడా మరి గత ప్రభుత్వంలో అన్ని వ్యవస్థల్ని కూడా నిర్వీర్యం చేసి సర్వనాశనం చేసిన జగన్ను మరి ఈవేళ చంద్రబాబు నాయుడు గారు కానీ, అలాగే పవన్ కళ్యాణ్ గారు, అలాగే మరియు లోకేష్ గారు కానీ ఈ రాష్ట్రాన్ని బాగు చేయటమే ధ్యేయంగా పెట్టుకుని మరి ఈ రాష్ట్ర అభివృద్ధి ధ్యేయంగా మరి వాళ్ళు కష్టపడుతూ మరి ఉండే నాయకులను కూడా, అలాగే ఎమ్మెల్యే గారిని కానీ, అలాగే బాబ్జీ గారు కానీ మరి ఈ నియోజకవర్గాన్ని మరి ఏదైతే అవసరమో ప్రజలకి అన్నీ సంక్షేమం అలాగే అభివృద్ధి రెండు కళ్ళుగా మరి చక్కగా మరి చేసుకుంటూ వెళ్తున్నారు. స్థానిక బీవీఆర్ కళా కేంద్రంలో ఆదివారం రాత్రి నెలవారీ సంగీత, నృత్య, సాహితీ, సాంస్కృతిక సమాహారం బీవీఆర్ కళాకేంద్ర వ్యవస్థాపకులు బుద్దాల వెంకటరామారావు ఆధ్వర్యంలో ఆయన అధ్యక్షతన జరిగింది. తొలుతగా సాంస్కృతిక కార్యక్రమాలు, నాదస్వర వాద్యాలు జరిగాయి. అనంతరం జరిగిన సభకు బుద్దాల వెంకటరామారావు అధ్యక్షత వహించగా కళాకేంద్రం అధ్యక్షులు ఎన్వి రమణారావు సభ కార్యక్రమాన్ని ప్రారంభించారు. అతిథులుగా నియోజకవర్గ బీజేపీ ఇన్ఛార్జ్ ఈతకొట్ట తాతాజీ, లయన్స్ ఫాస్ట్ గవర్నర్ గట్టి మాణిక్యాలరావు, శ్రీ వెంకటరమణ చారిటబుల్ ట్రస్ట్ అధ్యక్షులు కొలునవాడ పెదకృష్ణంరాజు, భీమవరం ఛాంబర్ ఆఫ్ కామర్స్ అధ్యక్షులు పులకండం కోటేశ్వరరావు, విద్యుత్ తిరుపతిరావు నాయుడు, పట్టణ తెలుగుదేశం అధ్యక్షులు పట్నాల రాంపండు, కళాకేంద్రం గౌరవ సలహాదారుడు కొడవటిగంటి వెంకట నరసింహాచార్యులు, కార్యదర్శి పిటి వెంకన్న తదితరులు పాల్గొన్నారు. ఆత్మబంధు సేవా సంఘం అధ్యక్షులు విద్యుత్ దుర్గాప్రసాద్కు గౌరవ పురస్కారం, బదిలీపై వెళ్లిన ఆర్టీసీ డిపో మేనేజర్ ఏలూరి సత్యనారాయణమూర్తికి ఉద్యోగ సేవా పురస్కారం, నాదస్వర విద్వాంసులు గరగపర్తి శ్రీనివాసరావుకు కళా పురస్కారాలతో పాటు బీవీఆర్ కళాకేంద్రం ఘనంగా సత్కారం చేసింది. వక్తలు మాట్లాడుతూ సన్మాన గ్రహీతలు ఆయా రంగాల్లో చేసిన సేవలను గుర్తు చేసుకుంటూ అభినందనలతో ముంచెత్తారు. సుమారు 35 సంవత్సరాలుగా బుద్దాల రామారావు బీవీఆర్ కళాకేంద్రాన్ని స్థాపించి కళారంగానికి విశేష సేవలు అందిస్తున్నారని తెలిపారు. మున్సిపాలిటీ వారు బీవీఆర్ కళాకేంద్ర భవనాన్ని ఆఫీసర్స్ క్లబ్ భవనాన్ని తొలగించాలంటూ ఇచ్చిన నోటీసుపై వ్యక్తులు ఆగ్రహం వ్యక్తం చేశారు. కళాకేంద్రాన్ని రక్షించుకుంటామని ప్రకటించారు. అరుణోదయ ఇంగ్లీష్ మీడియం స్కూల్ మెరిట్ విద్యార్థులకు పోటీ పరీక్షలలో ర్యాంకులు సాధించినందుకు వారికి సర్టిఫికెట్స్ అందజేశారు. ఎందుకంటే ముఖ్యంగా బీవీఆర్ కళాకేంద్రం ప్రతి నెల కూడా నెలవారీ కార్యక్రమంలో ఒక కళాకారుని ఆదుకునే విధంగా పట్టణంలో ఎవరైతే సేవా దృక్పథంతో ప్రముఖులు ఉన్నారో వాళ్ళ అనుమతితో వాళ్ళని రిక్వెస్ట్ చేసి తీసుకొచ్చి వారికి సత్కారం, అలాగే గౌరవ సత్కారం ఒక ఎంప్లాయీ కానీ ఇంకో వ్యక్తికి కానీ చేస్తూ ఒక కళాకారుని ఆదుకునే విధంగా జరిగిన 40 సంవత్సరాలు ఈ కార్యక్రమం చేస్తూ ముందుకు వెళ్తున్నా. బుద్దాల రామారావు మిత్ర బృందాన్ని నేను ఉదయపూర్వక అభినందన తెలియజేస్తున్నాను. ఎందుకంటే వారు ఆరోగ్యాన్ని కూడా లెక్క చేయకుండా కళాకారుల్ని కాపాడుతూ వాళ్ళ యొక్క దీవెనతో ఆయన ఆరోగ్యంగా ఉన్నారు. అది ముందుగా మనం గుర్తించాలి. అందుకు నేను ఉదయపూర్వక అభినందన తెలియజేస్తూ, ఎందుకంటే ఇది ఎప్పటి నుంచో ఆఫీస్ క్లబ్ అన్నది ఫస్ట్, తర్వాత క్రీడలకు ఉపయోగపడింది. మరి జరిగిన 30 సంవత్సరాలు తాడేపల్లి పట్టణంలో మరి నేను చైర్మన్ ఉండగా టౌన్ హాల్ అప్పట్లో పడిపోయే పరిస్థితులు ఉంటే దాన్ని పడగొట్టేసి కొత్తది కట్టాలని ఒక ప్రపోజల్ తయారు చేసుకుని ఈ లోపల నా పదవీ కాలం పూర్తవడం, అది మూలపడుతూ ఈ లోపల మరి దాన్ని మారిపోయి అక్కడ వేరే కార్యక్రమం. ఎందుకంటే అది ఉన్నప్పుడు అయితే టౌన్ హాల్లో ఉచితంగా ఎన్నో కార్యక్రమం చేసుకున్నారు ప్రజలు. అది లేని లోటు తీర్చే విధంగా బీవీఆర్ కళాకేంద్రం మరి ఇప్పుడు దాకా కళాకారులకు కానీ ఎన్నో సంస్థలకు ఉపయోగపడే విధంగా తీసుకెళ్ళడం జరిగింది. అయినా మంచి కార్యక్రమం చేస్తాం. దాని కోర్టు ఆర్డర్ కూడా ఉంది. దానికి అంతగా ఆయనకి పార్కే కావాలంటే వెనకాల బంగ్లా ఉంది, ఆఫీస్ బంగ్లా వెనకాల 2 ఎకరాల సైటు ఖాళీ ఉంది కూడా, ఆ పక్క నుంచి తీసుకోవచ్చు. ఇవన్నీ పరిశీలించడం చెప్పడం జరిగింది. న్యాయమూర్తి, అలాగే ఒక తహసీల్దార్ గారు, ఒక బ్యాంక్ మేనేజరు, ఒక పశువుల డాక్టరు, అలాగే గ్రామంలో ఉన్నటువంటి పెద్దలు ఓపీ గోవింద గారు, చెరుకువాడ శ్రీరంగనాథరాజు గారు, దారా కృష్ణారావు గారు, మరి మహేంద్ర డాక్టర్ సోమరాజు గారు, ఇలాంటి పెద్దలందరూ, నాయుడు గారు, గంగిరెడ్డి వెంకటరత్న నాయుడు గారు, ఇలాంటి అందరూ మహానుభావుల యొక్క త్యాగంతో వారి యొక్క మరి దాతృత్వంతో ఈ సంస్థ ఏర్పడటం జరిగింది. ఈ సంస్థని అప్పటి జిల్లా కలెక్టరు ఈ సంస్థను మంజూరు చేస్తే బిల్డింగ్ మట్టుకు దాతల యొక్క సహకారంతో బిల్డింగ్ నిర్మించుకుని ప్రతి నెల
కనీసం 30,000, దాని నుంచి 1,20,000 కూడా ఇచ్చినటువంటి సందర్భాలు ప్రతి నెల 32 ఏళ్ళ నుంచి మనం నిర్విరామంగా ఇస్తూనే ఉన్నాం. అలాగే కార్యక్రమాలు ఎవరు చేసుకున్నా కుల మతాలకు అతీతంగా మరి కరెంటు ఛార్జీలు కానీ పారిశుద్ధ్య ఖర్చులు కానీ తీసుకోకుండా ఉచితంగా ఏ ప్రభుత్వం చేయని పని ఒక వీఆర్ కళా కేంద్రం మట్టుకు చేస్తుంది. ప్రభుత్వం చేస్తే అద్దె ఒకవేళ దాకా ఇస్తే ఇవ్వచ్చు కానీ కరెంటు బిల్లు కానీ పార్టీ కూడా ఖర్చు కూడా మేమే పెట్టుకుని ఈ కార్యక్రమాలు చేస్తూ మంచినీళ్ళతో పాటు టీ ఇస్తూ ఫర్నిచర్ ఉచితంగా ఇస్తూ అవసరమైతే సౌండ్ సిస్టమ్ కూడా మేమే ఇస్తూ కార్యక్రమాలు చేయిస్తున్నాం ఇన్నాళ్ళ నుంచి. ఆత్మబంధువులం సేవా సంఘం అనే సంస్థ ద్వారా తాడేపల్లిగూడెం పట్టణంలోనే కాకుండా రాష్ట్రం నలుమూలలో అనేక కార్యక్రమాలు నిర్వహిస్తూ వచ్చాం. అంటే దీని వెనకాల నా ఒక్కడి కృషే కాదు, నా ఏపీఎఫ్ టీంలో 140 మంది సభ్యులు ఉన్నారు. 16 మంది అంటే ముఖ్య సభ్యులు ఉన్నారు. ఎస్వీఆర్ చారిటబుల్ ట్రస్ట్ చైర్మన్ గారు కూడా మా సంస్థలో గౌరవ సలహాదారులు. అలాగే బుద్దాల వెంకటరామారావు గారు మరో గౌరవ సలహాదారులు. అలాగే ఎందరో మహానుభావులు, ఎందరో దాతల యొక్క కృషి, మా సభ్యుల యొక్క సహకారం, అందరి ఆశీస్సులతో గత 6 సంవత్సరాల నుంచి అనేక కార్యక్రమాలు నిర్వహిస్తూ వచ్చాం. 3,300 మందికి క్యాన్సర్ నిర్ధారణ పరీక్షలు ఉచితంగా చేయించడం జరిగింది మా సంస్థ ద్వారా. జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు ప్రతి సోమవారం నిర్వహించే ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమాన్ని సోమవారం స్థానిక మున్సిపల్ కార్యాలయం వద్ద మున్సిపల్ కమిషనర్ యేసుబాబు ఆధ్వర్యంలో జరిగింది. ఈ కార్యక్రమంలో మున్సిపల్ సెక్షన్ హెడ్స్, సిబ్బంది, శానిటరీ సిబ్బంది పాల్గొన్నారు. మున్సిపల్ కమిషనర్ యేసుబాబు మాట్లాడుతూ ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమంలో టిట్కో గృహాల లబ్ధిదారులు రోడ్స్, డ్రైనేజీ సమస్యల ఫిర్యాదులు వచ్చాయని అన్నారు. వచ్చిన ఫిర్యాదులను సాధ్యమైనంత వరకు పరిష్కరిస్తామని అన్నారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ మేనేజర్ రవి సుధాకర్, అసిస్టెంట్ కమిషనర్ రవికుమార్, మున్సిపల్ హెల్త్ ఆఫీసర్లు నేతల రాజు, మున్సిపల్ ఇంజనీర్ వెంకటరమణ, శానిటరీ సూపర్వైజర్ సోమేశ్వరరావు, అంగన్వాడీ సూపర్వైజర్లు భవానీ, హౌసింగ్ ధర్మారావు తదితరులు పాల్గొన్నారు. తాడేపల్లిగూడెం పురపాలక సంఘ పరిధిలో మున్సిపల్ ఆఫీస్ నందు ఈరోజు జరిగిన ప్రజా సమస్యల పరిష్కార వేదిక నందు పారిశుద్ధ్యం, వీధి దీపాలు, టిట్కో గృహాలకు సంబంధించి ఫిర్యాదులు వచ్చాయి. ఇప్పుడు ప్రతి సోమవారం పబ్లిక్ గ్రీవెన్షియల్ రెడ్రెసల్ సిస్టమ్ అంటే ప్రజా సమస్యల పరిష్కార వేదిక అనే కార్యక్రమం ఈ పురపాలక సంఘంలో ప్రతి సోమవారం ఉదయం 10:30 నుండి మధ్యాహ్నం 1:30 వరకు ఈ కార్యక్రమం జరుగుతుంది. ఈ కార్యక్రమంలో వివిధ డిపార్ట్మెంట్ అధికారులు, మా డిపార్ట్మెంట్లో వివిధ సెక్షన్ అధికారులు అందరూ కూడా ఈ కార్యక్రమంలో భాగస్వాములై ఇక్కడ సమావేశం అవుతాం. కనుక పబ్లిక్ నుంచి వచ్చిన గ్రీవెన్సెస్ అన్నీ కూడా మేము రిజిస్ట్రేషన్ చేసి ఆ రిజిస్ట్రేషన్ ద్వారాగా మళ్ళీ ఒక సంబంధిత డిపార్ట్మెంట్ అయితే డిపార్ట్మెంటు, మా సెక్షన్లో సంబంధించిన అధికారులు అయితే అధికారులకు వాళ్ళకి అలాట్మెంట్ చేసి వాళ్ళు మళ్ళీ మీ దగ్గరికి వచ్చిన తర్వాత మీ సమస్య పరిష్కారం దిశగా చర్యలు తీసుకుని ఎప్పటికప్పుడు మీకు ఒక లిఖితపూర్వకమైన ఎండార్స్మెంట్ కూడా ఇచ్చి సమస్య పరిష్కారానికి చర్యలు తీసుకుంటాం. కనుక ప్రజలందరూ కూడా ఈ పబ్లిక్ గ్రీవెన్షియల్ రెడ్రెసల్ సిస్టమ్ని ఉపయోగించుకోండి. రెండోది ఏంటంటే మీకు మరీ చెప్పేది ఏంటంటే మీ యొక్క ఇంటి నుంచి వచ్చే చెత్తను తడి పొడి చెత్తగా విడదీసి మా పారిశుద్ధ్య కార్మికులకు ఇవ్వాలి. ఎటువంటి రోడ్ల మీద కానీ డ్రైన్లలో కానీ చెత్త వేయకూడదు. అది చెత్త వేస్తే అనారోగ్యానికి బారిన పడతారు, మీరు ఇబ్బందులు పడతారు. కనుక ప్రజలందరూ గమనించండి, పట్టణ శుభ్రతకు సహకరించండి. మీరు పట్టణ శుభ్రతకు సహకరించండి, మీరు ఆరోగ్యంగా ఉండండి. అలాగే ప్రతి ఒక్కరు కూడా ఈ వర్షాకాలంలో కొంచెం ఇబ్బందులు ఉంటాయి. అంటే మీ ఇంటి నుంచి వచ్చే వాటర్ని కాసి చల్లార్చుకుని తాగాలి. గోవా గవర్నర్గా కేంద్ర మాజీ మంత్రి పూసపాటి అశోక్ గజపతిరాజు నియమితులయ్యారు. ఆ మేరకు రాష్ట్రపతి కార్యాలయం నుంచి నియామక ఉత్తర్వులు జారీ అయ్యాయి. విజయనగరం రాజవంశానికి చెందిన అశోక్ గజపతిరాజు సౌమ్యుడు, విలువలకు కట్టుబడిన నాయకుడిగా పేరుంది. 1978లో జనతా పార్టీ ఎమ్మెల్యేగా గెలిచిన ఆయన 1983లో తెలుగుదేశం పార్టీలో చేరి 1983, 85, 89, 94, 99, 2009లో టీడీపీ ఎమ్మెల్యేగా గెలిచారు. 2014లో టీడీపీ తరపున ఎంపీగా గెలిచి ఎన్డీఏ ప్రభుత్వంలో కేంద్ర మంత్రిగా పనిచేశారు. అశోక్ గజపతిరాజుకు గవర్నర్ పదవి రావడంపై టీడీపీ శ్రేణులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఇప్పుడు చిన్న విరామం. విజయసాయి డ్రై ఫ్రూట్స్ హోల్సేల్ డ్రై ఫ్రూట్స్ మసాలా వ్యాపారం.
తాడేపల్లిగూడెం శేషమహల్ రోడ్ లో రామారావు గారి హాస్పిటల్ ఎదురుగా నూతనంగా ప్రారంభించబడిన విజయసాయి డ్రై ఫ్రూట్స్ నందు అన్ని రకాల డ్రై ఫ్రూట్స్, మసాలా దినుసులు, ఇంపోర్టెడ్ చాక్లెట్స్ లభించును. క్రాన్బెర్రీస్, చెర్రీస్, ప్రూన్స్, బ్లూబెర్రీ, స్ట్రాబెర్రీ, కుంకుమ పువ్వు, తేనె, ప్లమ్స్, గ్రీన్ టీ, కిస్మిస్, ఎండు ఖర్జూరం, ఆల్ బక్రా, అవిసె గింజలు, దాల్చిన చెక్క, ముకాడియం, బ్రెజిల్ నట్స్, హ్యాజిల్ నట్స్, నువ్వు పప్పు, గుమ్మడి, సన్ఫ్లవర్, పుచ్చగింజలు, అక్రోడ్, ఆప్రికాట్, అంజీర్, బాదం, జీడిపప్పు, ఖర్జూరం, ఎండు ద్రాక్ష, పిస్తా, సారపప్పు, చియా సీడ్స్, గూస్బెర్రీ, ఓట్స్, డ్రైడ్ పైనాపిల్, డ్రైడ్ కివి, పీకాన్ నట్స్, ఫైన్ నట్స్, రెడ్ వైన్, పీచ్ డ్రైడ్ ఫ్రూట్స్ లభించును. తప్పక విచ్చేయండి విజయసాయి డ్రై ఫ్రూట్స్. ప్రొప్రైటర్ యాన్నాల అంజిబాబు, శేషమహల్ రోడ్, రామారావు గారి హాస్పిటల్ దగ్గర, తాడేపల్లిగూడెం. సెల్ 9948743379. లలిత హాస్పిటల్, ఆర్థోపెడిక్స్ అండ్ గైనకాలజీ హాస్పిటల్. డాక్టర్ కంచర్ల సురేఖ, MBBS, MS, OBG, డిమాస్ ఫెలో, ART. స్త్రీలకు సంబంధించిన అన్ని రకముల వైద్య సేవలు, నార్మల్ డెలివరీకి ప్రాధాన్యతనిస్తూ సుఖప్రసవానికి సలహాలు, సూచనలు, పిల్లలు లేని దంపతులకు ఇన్ఫెర్టిలిటీ క్లినిక్, అల్ట్రాసౌండ్ స్కానింగ్ మరియు కలర్ డాప్లర్ సిస్టమ్, సిజేరియన్ మరియు గర్భసంచి ఆపరేషన్లు, లాప్రోస్కోపీ ద్వారా గర్భసంచిలోని అండాశయంలోని గడ్డలను తొలగించుట, గర్భసంచి తొలగించటం, మహిళలకు కుటుంబ నియంత్రణ ఆపరేషన్, హిస్టరోస్కోపిక్ పోలిప్ రిమూవల్, గర్భసంచి క్యాన్సర్ నిర్ధారణకై పరీక్ష మరియు చికిత్స, గర్భసంచి ముఖద్వారంపై పుండ్లకు క్రయోథెరపీ సౌకర్యం. డాక్టర్ కంచర్ల సాయి పృథ్వీ, MBBS, MS ఆర్థో, ట్రామా, ఫ్రాక్చర్ కు శస్త్రచికిత్స చేయబడును. జాయింట్ రీప్లేస్మెంట్, కీళ్ల మార్పిడి, స్పోర్ట్స్ ఇంజురీస్ కి చికిత్స, లిగమెంట్ అండ్ టెండాన్ ఇంజురీస్ కి ఆర్థోస్కోపీ ద్వారా చికిత్స, దీర్ఘకాలిక సమస్యలకు PRP ట్రీట్మెంట్, ఎమర్జెన్సీ అండ్ యాక్సిడెంట్ కేర్, ICU సౌకర్యవంతమైన రూమ్స్, విశాలమైన వెయిటింగ్ హాల్, 24 గంటల ఫార్మసీ, ల్యాబ్, ఎక్స్రే, ఫిజియోథెరపీ. ఫోన్ బుకింగ్ సౌకర్యం కలదు. మా అడ్రస్ లలిత హాస్పిటల్, నందిబొమ్మ ఎదురుగా, బేబీ సెంటర్ రోడ్, తాడేపల్లిగూడెం. ఫోన్ నంబర్ 08818222536. సెల్ 9121754595. తాడేపల్లిగూడెం ఆర్టీసీ ఎంప్లాయీస్ యూనియన్, నేషనల్ మజ్దూర్ యూనియన్, ఆర్టీసీ కార్మికుల ఆధ్వర్యంలో స్థానిక డిపో మేనేజర్గా పనిచేస్తూ పదోన్నతిపై బదిలీ అయి వెళ్లిన ఏలూరి సత్యనారాయణమూర్తి దంపతులకు ఆదివారం సాయంత్రం ఘన సన్మానం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఆర్టీసీ కార్మికులు, ఎంప్లాయీస్ యూనియన్, నేషనల్ మజ్దూర్ యూనియన్ నాయకులు, సభ్యులు పెద్ద సంఖ్యలో పాల్గొని సత్యనారాయణమూర్తికి చేసిన సేవలను కొనియాడారు. తాడేపల్లిగూడెం డిపో అభివృద్ధి కోసం సత్యనారాయణమూర్తి చేసిన సేవలను అభినందించారు. ఒకసారిగా మరియు యూనిట్స్ అందరూ అనిరుద్ధులు ప్రేమ ఫలాలు వేస్తున్నారు. ధన్యవాదాలు సార్. చక్కటి ఏలూరి సత్యభావతి చాలామంది మనం రన్నింగ్, ఎక్సర్సైజ్ చేస్తుంటాం కదా, ఇవన్నీ కూడా మన శారీరకంగా మన ఫిట్నెస్ కోసం అని చెప్పి అనుకుంటూ ఉంటాం. కానీ ఇక్కడికి వచ్చాక నాకు కొత్త విషయం కూడా తెలిసింది. నేను గ్రౌండ్కి వెళ్ళి రన్నింగ్ అది చేస్తుంటే, వాకింగ్ చేస్తుంటే అక్కడ ఎంతోమంది పరిచయాలు అయ్యారు. ఆ పరిచయాల్లో చాలామంది, సార్ మీరు ఆర్టీసీ చేయం కదా అన్నారు. అంటే మీరెవరో నాకు తెలియదు, మీకెలా చేస్తుంటే మేము సిటీ కేబుల్లో చూస్తున్నాం సార్, చాలా బాగా చేస్తున్నారు, దీనివల్ల ఇది కూడా ఉపయోగం ఉంటుందో అనుకున్నాను. మరి ఆ రకంగా మరి ఎంతోమంది మన సత్యసాయి వాళ్ళు కానీ, అదేవిధంగా ఈ ఆత్మబంధు ఫౌండేషన్ వాళ్ళు కానీ, మన BVR వాళ్ళు కానీ, ఎంతోమంది ప్రముఖులందరితో కూడా అక్కడ మన పోలీసు వాళ్ళతో కానీ ఎంతోమంది ఇక్కడ పరిచయాలని, ఆ పరిచయాలు మరి మన డిపోకి చాలా అభివృద్ధికి చాలా పనికొచ్చినాయి. మరి వారందరి సహకారం కూడా మనం తీసుకోవడానికి అవకాశం దొరికింది. 3 సంవత్సరాల 7 నెలలు డిపో సైడ్ శ్రీ వైఎస్ఆర్ మూర్తి గారు పనిచేసి ఈ డిపోని అన్ని కార్మికులతో, ఉద్యోగస్తుల సహకారంతో ముందుకు తీసుకెళ్ళి ఎక్కడో 107వ స్థానంలో ఉన్న డిపోని 9వ స్థానంలోకి తీసుకొచ్చి తాడేపల్లిగూడెం పదోన్నతి మీద ఆయన పదవీ విరమణం లోపు ఇదే జిల్లా, పశ్చిమ గోదావరి జిల్లాకు కూడా రావాలనేది అందరి కోరిక. ఖచ్చితంగా వచ్చి ఈ జిల్లాలోనే రిటైర్డ్ కావాలనేది మా అందరి ఉద్దేశం. మరొకసారి
మీడియా ద్వారా తెలియజేస్తూ ఆయన ఎల్లప్పుడూ ఆరోగ్యంతో సుఖంగా ఉన్నామని కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ. తాడేపల్లిగూడెం లయన్స్ క్లబ్ సభ్యులు ప్రముఖ వ్యాపారవేత్త మదన్ మోహన్ అగర్వాల్, అనిత అగర్వాల్ దంపతులు కుటుంబ సభ్యుల ఆధ్వర్యంలో శ్రీ శ్యాంబాబా భజన్ మహాప్రసాదం కార్యక్రమం ఆదివారం సాయంత్రం శ్రీ బలుసులమ్మ కళ్యాణ మండపంలో వైభవంగా జరిగింది. ఈ కార్యక్రమంలో తాడేపల్లిగూడెం పట్టణ ప్రముఖులు డాక్టర్ కొండ్రెడ్డి శశికుమార్, ఇంద్రాదేవి దంపతులు, చిట్యాల సురేంద్ర దంపతులు, యోగా గురువు కరిబిండి రామకృష్ణ, అపర్ణ ప్రసాద్, లయన్స్ క్లబ్ అధ్యక్షులు చిన్న మణీంద్ర, త్రిమూర్తులు, ఎల్ఎస్వి నాగేశ్వరరావు, ఎర్ర ఆంజనేయ స్వామి, గట్టిం సింధు దంపతులు, లయన్స్ క్లబ్ సభ్యులు తదితరులు పాల్గొన్నారు. మదన్ మోహన్ అగర్వాల్, అనిత అగర్వాల్ దంపతుల ఆధ్వర్యంలో శ్రీ శ్యాంబాబా భజన్ హైదరాబాద్, పంకజ్ ఓజు, ప్రయాగ్ రాజ్, ప్రాచీ ఉపాధ్యాయ వారిచే సంగీత విభావరి ఏర్పాటు చేశారు. ఇచ్చేసిన వారికి మహాప్రసాదాన్ని అందించారు. మదన్ మోహన్ అగర్వాల్ గారి యొక్క కుటుంబ సభ్యుల సారథ్యంలో శ్యాంబాబా కీర్తనలు అతి వైభవపేతంగా చాలా భక్తి శ్రద్ధలతో జరుపుకోవడం జరిగింది. వివిధ సాంప్రదాయాలు, సంస్కృతులు, దేశవ్యాప్తంగా ఉన్న ఆధ్యాత్మిక చింతన ఇలాగా తాడేపల్లిగూడెం పట్టణంలో వెల్లివిరిసినట్టుగా అనిపించింది. ప్రజలందరూ ఎంతో ఉత్సాహంగా చాలా భక్తిభావంతో పాల్గొని ఈ కార్యక్రమంలో తన్మయత్వంతో, భజనలతో, కీర్తనలతో దైవనామస్మరణ చేసి ఆరోగ్యాన్ని, ఆనందాన్ని ఇచ్చేటటువంటి ఇట్లాంటి సంస్కృతికి సంబంధించిన కార్యక్రమాలని జరుపుకున్నందుకు గాను మదన్ మోహన్ అగర్వాల్ గారి కుటుంబ సభ్యుల్ని లయన్స్ క్లబ్ తరపున, అలాగే తాడేపల్లిగూడెం యోగా సభ్యులు, మిగతా అందరి తరపున కూడా మనస్ఫూర్తిగా హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ ఆశీస్సులు అందజేస్తున్నాం. ఇవాళ లయన్స్ క్లబ్ మన పిఎంజేఎఫ్ లయన్ మదన్ మోహన్ అగర్వాల్ గారు శ్యాంబాబా కీర్తనలు అని ఇలాంటిది ఏర్పాటు చేశారు. తాడేపల్లిగూడెంలో నేను ఎప్పుడు చూడలేదు ఇలాంటి కీర్తనలు. ఇలాంటి భజనలో వచ్చి మేము పాల్గొనడం చాలా ఆనందంగా ఉంది. చుట్టూ ఉండే జనాలు కూడా చాలా ఆనందంగా ఉంది, ఆహ్లాదకరంగా ఉంది. ప్రజలందరూ భక్తి శ్రద్ధలతోటి భజనలో చాలా పాల్గొని ఇది మదన్ మోహన్ గారు అగర్వాల్ గారికి కాకుండా వాళ్ళ చుట్టూ ఉండే తాడేపల్లిగూడెం ప్రజలందరికీ కూడా చాలా ఆనందకరంగా ఉందని ఆశిస్తున్నాను. థ్యాంక్ యూ సార్. శ్రీ శ్యాంబాబా కీర్తనలు అత్యంత వైభవంగా ఏర్పాటు చేయడం అనేది ఈ ప్రోగ్రాంలో పాల్గొన్న అందరికీ కూడా పేరు పేరున హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుకుంటూ తాడేపల్లి పట్టణంలో సుఖశాంతితో ఉండాలని కోరుకుంటూ ఈ అవకాశం అందరూ వినియోగించుకోవాలని ఆశిస్తూ నేను అందరికీ కూడా మంచి కలగాలని, తాడేపల్లి పట్టణ ప్రజలతో సుఖశాంతితో ఉండాలని ఆశిస్తూ ఈ అవకాశం భగవంతుడు మనకి ఇచ్చిన మూల మనం అందరూ దీన్ని సద్వినియోగం చేసుకుంటారని ఆశిస్తూ సెలవు. సుపరిపాలనలో తొలుగు అడుగు కార్యక్రమాన్ని స్థానిక 15వ వార్డులో మాజీ కౌన్సిలర్ చుక్కా కన్నమనాయుడు ఆధ్వర్యంలో ఆదివారం సాయంత్రం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా పాల్గొన్న నియోజకవర్గ తెలుగుదేశం చైర్మన్ వలవల బాబ్జీను చుక్కా కన్నమనాయుడు ఆధ్వర్యంలో ఘనంగా స్వాగతం పలికారు. ఈ సందర్భంగా వలవల బాబ్జీ ఇంటింటికి తిరుగుతూ కూటమి ప్రభుత్వం అందిస్తున్న సంక్షేమ పథకాల గురించి ప్రచారం చేశారు. ఈ కార్యక్రమంలో పట్టణ టీడీపీ అధ్యక్షులు పట్నాల రాంపండు, తెలుగుదేశం పార్టీ రాష్ట్ర కార్యనిర్వహణ కార్యదర్శి గొర్రెల శ్రీధర్, రాష్ట్ర ఆర్యవైశ్య కార్పొరేషన్ డైరెక్టర్ పద్మనాభని మురళి, జిల్లా రైతు సంఘం అధ్యక్షులు పాతూరి రాంప్రసాద్ చౌదరి, సబ్నివీసు కృష్ణమోహన్, ఎరుబండి సతీష్, కొల్లి రామావతి, చింతకాయల సత్యనారాయణ, కిలాడి సాయి, ఎస్కే హజీ, కేఎస్ఎన్ రాజు, బాలు, దళై తిరుమలరావు, ఎస్కే మీరా, మల్లిక్, తెలుగుదేశం పార్టీ యూనిట్ బూత్ ఇన్ఛార్జీలు, నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత 1 సంవత్సరం అయిన తర్వాత ముఖ్య నాయకులతోటి అలాగే ప్రభుత్వ అధికారులతోటి ఒక మీటింగ్ ఏర్పాటు చేసి ఆ మీటింగ్లో చంద్రబాబు నాయుడు గారు ఈ అంశాలను లేవదెత్తడం జరిగింది. 2014-2019 మధ్యన మనం అనేక కార్యక్రమాలు ప్రజలకు చేయడం జరిగింది. కానీ అది మనం చెప్పుకునే పరిస్థితి లేక మనం మళ్ళీ 2019 ఎన్నికల్లో ఓడిపోవడం జరిగింది. అలా కాకోకుండా ఈ సంవత్సరం మనం ఏమేం చేసామన్నది ప్రజల్లోకి తీసుకెళ్ళండి.
ప్రజలకి అర్థమయ్యేటట్టు విషయాలు వివరించి చెప్పడం జరిగింది. దాంట్లో భాగంగా ముఖ్యంగా మనం ఏదైతే గతంలో ప్రతి ఇంటికి తిరిగాం, ఇలాగే ఇది 6 ప్యాక్ మరి ఈ 6 పథకాలు మేము ఇస్తాం అని ప్రజల దగ్గరికి వెళ్ళి అది వాగ్దానం చేయడం జరిగింది. ఆ వాగ్దానాలు నెరవేర్చుకున్న దాంట్లో భాగంగా సంక్షేమం, అభివృద్ధి 2 కళ్ళుగా చూస్తూ ఉన్నాడు. ప్రాజెక్టులు లక్షల కోట్ల రూపాయలతో ఈవేళ ప్రాజెక్టులు తయారవుతూ ఉన్నాయి. మరి పోలవరం ప్రాజెక్ట్ అవనివ్వండి, వెలుగుండ అవనివ్వండి, హంద్రీనివా అవనివ్వండి, రాయలసీమలో ఉన్న రాయలసీమ రత్నాల సీమ చెయ్యాలని చెప్పే దృక్పథంతో రాయలసీమలో బీడు భూములుగా ఉన్న భూములన్నీ కూడా వాటర్ ఇచ్చే విధంగా ఈవేళ చంద్రబాబు నాయుడు గారు మరి తన దగ్గర ఉన్న డబ్బునంతా వినియోగించి కేంద్ర ప్రభుత్వ సహకారంతో ఈవేళ దూసుకుపోతున్న ప్రభుత్వం కూటమి ప్రభుత్వం. అలాగే మరి ఈవేళ అమరావతి 40,000 కోట్ల రూపాయలతో టెండర్లు పిలిచారు. అతి వేగంగా శరవేగంగా నిర్మాణం అవుతున్న పరిస్థితి. మరి అమరావతి లేకోకుండా, రాజధాని లేకోకుండా 3 రాజధానులు పేరు చెప్పి 5 సంవత్సరాలు ఒక ఇటుకి కూడా వేయకోకుండా అక్కడ చేసిన పరిస్థితి జగన్మోహన్ రెడ్డిది. ఈవేళ ఎన్నో కంపెనీలు వస్తున్నాయి. 20 లక్షల ఉద్యోగాలు ప్రామిస్ చేసాం. దాంట్లో ఆల్రెడీగా 10 లక్షల ఉద్యోగాలకి అన్నీ కూడా సిద్ధం చేయడం జరిగింది. డిఎస్సి 16,373 మందికి మరి పోలీసు ఉద్యోగాల రిక్రూట్మెంట్ పిలవడం జరిగింది. సూపర్ 6లో ఏదైతే హామీ ఇచ్చారో చంద్రబాబు నాయుడు గారు తూచా తప్పకుండా ప్రతి విషయంలోనూ ఎన్డీఏ కూటమి ఈరోజు అధికారం చేపట్టింది. ఆ ఎన్డీఏ కూటమిలో తెలుగుదేశం పార్టీ కానీ, జనసేన కానీ, బీజేపీ పార్టీలన్నీ కూడా మిళితమయ్యి అభివృద్ధి, సంక్షేమం 2 కళ్ళుగా భావించి ఈరోజు ముందుకు వెళ్తున్న పరిస్థితి మనందరం చూస్తూ ఉన్నాం. అన్ని సూపర్ 6లో ఇచ్చిన పెన్షన్స్ కానీ, హౌసింగ్స్ కానీ, ఏదైతే మరి తల్లికి వందనం కానీ, ఏదైతే ఫ్రీ గ్యాస్ సిలిండర్ కానీ ప్రతిదీ కూడా పేదవాడికి అందాలని చెప్పేసి మరి అందించడమే కాకుండా ఈరోజు ప్రతి గడపకు వెళ్ళి అందిందా లేదా, ఒకవేళ అందకపోతే ఏ విధానంలో అందలేదు, ప్రతి ఒక్కరికి అర్హులైన ప్రతి ఒక్కరికి కూడా న్యాయం చేయాలన్న ఆలోచనతో ఈరోజు మేము ముందుకు రావడం జరుగుతూ ఉంది. ఇంచేతంటే ప్రతిపక్షంలో ఉన్నప్పుడే ప్రజల దగ్గరికి వస్తాం కాదు, అధికారం చేపట్టింది కూడా నిరంతరం ప్రజల్లో ఉండాలని చెప్పి నారా చంద్రబాబు నాయుడు గారు చెప్పడం జరుగుతుంది. దాంట్లో భాగంగా ఈరోజు మరి 15 వార్డులు ఇంత మంచి పెద్ద కార్యక్రమాన్ని ఏర్పాటు చేసిన సోదరుడు కన్నమనాయుడు గారికి మరొకసారి కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ సూపర్ 6 అమల్లో భాగంగా అన్ని పథకాలు కూడా అమలు చేస్తూ ప్రతి ఇంటికి గడపకి వెళ్ళి మీరు వివరించి చెప్పండి. మన ప్రతిపక్షంలో ఉన్నప్పుడే కాదు, ఇప్పుడు అధికారంలో ఉన్నాం కాబట్టి అధికారంలో ఉండగా కూడా మా పాలన ఎలాగ ఉంటుందని చెప్పి మీరు అందరూ కూడా వెళ్ళి ప్రతి ఇంటికి కూడా తెలియజేయండి. చిన్నలకి, పిల్లలకి, పెద్దలకి అందరికీ కూడా, మహిళలందరికీ కూడా పేరున అందరికీ కూడా ఇంటింటికి తిరిగి మీరు చెప్పండి అని చెప్పి పిలుపు మేరకు ఈరోజు సౌత్రిపేటలో గడపకి ఈరోజు మరి తిరగడం జరుగుతుంది. ఈ కార్యక్రమానికి విచ్చేసినటువంటి అందరికీ కూడా మరి పేరున ధన్యవాదాలు తెలుపుకుంటూ సెలవు తీసుకుంటాం. రూరల్ మండలం కొమ్ముగూడెం వాస్తవ్యులు గారపాటి వైకుంఠం తాడేపల్లిగూడెం మానవతా స్వచ్ఛంద సేవా సంస్థ వారికి ఫ్రేజర్ బాక్స్ నిమిత్తం 75,000 రూపాయల చెక్కును మానవతా సంస్థ వారికి కొమ్ముగూడెంలో అందించారు. మానవతా సభ్యులు కొమ్ముగూడెం వెళ్లి చెక్కును తీసుకున్నారు. ఈ కార్యక్రమంలో అధ్యక్షులు జనపనేని రాజేంద్ర ప్రసాద్, మానవతా డెవలప్మెంట్ కమిటీ చైర్మన్ పచ్చా వెంకటేశ్వరరావు, ఎగ్గిన శరత్ బాబు, చేకూరి బంగారాజు, నల్లూరి శ్రీనివాస్, ఫ్రేజర్ దాత గారపాటి శ్రీనివాస్ పాల్గొన్నారు. మానవతా స్వచ్ఛంద సంస్థ తాడేపల్లిగూడెం శాఖ ఈరోజు కొమ్ముగూడెంలో మా సభ్యులందరి సహకారంతో ప్రెసిడెంట్ గారి ఆధ్వర్యంలో ఇక్కడికి వచ్చాం. పేజర్ గురించి 75,000 రూపాయలు వాళ్ళు చెక్ ఇస్తున్నారు. వాళ్ళ చెక్కు ప్రకారం వారికి మళ్ళీ ఇదే ఊళ్ళో ఈ పేజర్ కూడా తీసుకొచ్చి దాని మీద పేర్లన్నీ కూడా వేసి వారికి అప్పచెప్తాం. ఈ కార్యక్రమం 75,000 ఇచ్చినందుకు వైకుంఠం గారికి, వాళ్ళ కుటుంబ సభ్యులకు అందరికి కూడా పేరున ప్రత్యేకమైన మానవతా తరపున ధన్యవాదాలు తెలుపుకుంటూ వీర్రాజు గారు, బుల్లమ్మ వారి పేరు మీద పేజర్ ఇస్తున్నారు. వారికి మానవతా తరపున కూడా ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలుపుకుంటూ మానవతా సంస్థ తరపున మానవతా సభ్యులందరం కొమ్ముగూడెంలో పెద్దలు గారపాటి వైకుంఠం గారికి ఇంటికి వచ్చామండి. ఆయన వైకుంఠం గారు, వారి అబ్బాయిలు శ్రీనివాస్ గారు, రమేష్ గారు కూడా గతంలోనే మా తరపున మేము ఏం చేయాలో మాకు ఏదైనా చెప్పండి అని ఆయన అడగటం, అలాగే ఆదర్శ రైతుగా ఒక పెద్ద మనిషిగా వైకుంఠం గారిని మేము సత్కరించడం ఒకసారి. ఆ సందర్భంలో మీరు మాకు చేయడం కాదు, మేము మీకు చెయ్యాలి, మీకు ఏం చేయాలో చెప్పండి అని అనడం, మేము చెప్పకుండానే వాలంటీర్గా
ఆయన ఫ్రేజర్ బాక్స్ ఇవ్వడానికి అనౌన్స్ చేయించి మన ప్రమాణ స్వీకారం రోజున మీరు ఎప్పుడు వచ్చినా మీకు అమౌంట్ పట్టుకెళ్ళదు కానీ రండి అని వారికి వారే వాలంటీర్గా ఫోన్ చేసి రమ్మంటాం ఈరోజు వచ్చామండి. దానికి సంబంధించి 75,000 రూపాయల చెక్ ఈరోజు మాకు అందజేశారు. ఈ ఫ్రేజర్ బాక్సు వారి వైకుంఠం గారి తల్లిదండ్రులైన గార్పాటి వీర్రాజు గారు బుల్లమ్మ గారి పేరు మీద ఈ ఊర్లోనే సర్వీస్ చేసేలాగా ఏర్పాటు చేద్దామని అన్నారు. అలాగే దానికి అనుగుణంగా మేము బాక్స్ తయారు చేయించి మన మానవతా తరపునే కొమ్ముగూడెంలో వారి ఆధ్వర్యంలోనే ఉంచి ఈ చుట్టుపక్కల ఉపయోగపడేలాగా ఆ బాక్స్ కూడా ఆయన అన్నట్టుగానే తయారు చేయించి ఇక్కడ పెడతామండి. కొమ్ముగూడెంలోనే పెడతాం, ఎవరికి అవసరమైనా ఉపయోగపడుతుంది. తాడేపల్లిగూడెం మానవతా శాఖ తరపున కొమ్ముగూడెం రావడం జరిగింది. ఇక్కడ ఫ్రీజర్ బాక్స్ కోసం ఇవ్వడానికి ఈ గ్రామంలో పెట్టడానికి ఈ గ్రామంలోని పెద్దలు సహకరించి మాకు 75,000 రూపాయలు సహకరించడం జరిగింది. దీని ద్వారా వచ్చిన అమౌంట్తో ఫ్రీజర్ బాక్స్ తెచ్చి కొమ్ముగూడెంలోనే అందరికీ ఉపయోగపడే ప్లేస్లో పెట్టి ఈ చుట్టుపక్కల గ్రామాల నుంచి మాకు తాడేపల్లిగూడెం చాలా ఫోన్ కాల్స్ రావడం పంపించడానికి ఇబ్బంది అవడం జరుగుతుంది ప్రతిసారి. ఈ ఫ్రీజర్ బాక్స్ ఇక్కడ పెట్టడం వల్ల ఈ చుట్టుపక్కల ఉన్న గ్రామంలో ఉన్న ప్రజలందరికీ కూడా దగ్గరలో ఉంటుంది కాబట్టి వాడుకోవడానికి ఉపయోగం ఉంటుంది. దీనికి సహకరించిన పెద్దలందరికీ ధన్యవాదాలు తెలియజేసుకున్నాం. తాడేపల్లిగూడెం పురదేవత శ్రీ బలుసులమ్మ అమ్మవారి ఆలయ కమిటీ చైర్మన్ శ్రీరంగం ఆంజనేయులు పుట్టినరోజు సందర్భంగా అంజీ మిత్ర బృందం వారిచే పాతూరు సంజీవనగర్ హైస్కూల్లో 10వ తరగతి ఫలితాల్లో మొదటి స్థానంలో ఉత్తీర్ణులైన విద్యార్థులకు 6-7 తరగతుల విద్యార్థులకు నగదు బహుమతిని అందజేశారు. ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రధానోపాధ్యాయులు బ్రహ్మం, నీలం సురేష్, దాట్ల జగన్నాథరాజు, రత్నాజీ, రమణ, విజయ్ కిరణ్ తదితరులు పాల్గొన్నారు. గత 15 సంవత్సరాలుగా ఆలయ కమిటీ చైర్మన్గా శ్రీరంగం ఆంజనేయులు ఆలయ అభివృద్ధి శాసనసభ్యులు బొలిశెట్టి శ్రీనివాస్ సహకారంతో కృషి చేస్తున్నారని తెలిపారు. ఏంటంటే మా మిత్రుడు బలుసులమ్మగుడి ఆలయ నిర్వాహకులు శ్రీరంగం రామాంజనేయులు గారు పుట్టినరోజు నిన్నటి రోజున చాలా అద్భుతంగా జరిగింది. కానీ ఎంత అద్భుతంగా జరిగినా కానీ ఆయనకి ఏంటంటే తాడేపూడెం పట్టణంలో పాతూరులో ఉన్నటువంటి ఈ స్కూల్లో 6th క్లాస్ నుంచి 10th క్లాస్ వరకు ఇదే స్కూల్లో చదివి ఈ స్కూల్లో ఓడి స్టూడెంట్గా ఉన్నటువంటి వ్యక్తి ఈరోజు అంచెలంచెలుగా అటు వ్యాపార రంగంలో కానీ ఇటు దైవ సేవలో కానీ అంచెలంచెలుగా ఎదిగి మా మిత్రులందరికీ సమక్షంలో ఒక మంచి కార్యక్రమం చేయాలి ఇక్కడ విద్యార్థుల సమక్షంలో అని ఎవరైతే 10th క్లాస్లో మార్క్స్ బాగా వచ్చిన 6th క్లాస్ నుంచి 10th క్లాస్ వరకు అందరికీ బాగా ఇచ్చారు. కానీ 10th క్లాస్ వాళ్ళకి ఎక్కువగా ప్రైజ్ మనీ ఇవ్వడం జరిగింది. ఆ ప్రైజ్ మనీ కారణం ఏంటంటే మీలో పోటీ ప్రపంచం పెరిగి రేపు 10th క్లాస్ మీరు కూడా మార్కులు వచ్చే విధంగా మాస్టర్లు చెప్పినటువంటి మంచి మార్కులు తెచ్చి ఇంకా ఉన్నతమైనటువంటి చదువులకు మీరు వెళ్ళే విధంగా బాటలు వేయాలనే ఉద్దేశంతో ఒక స్కాలర్షిప్ ప్రోగ్రామ్ అనేది పెడతాం జరిగింది. మా మిత్రుడు శ్రీరంగం రామాంజనేయులు తాడేపల్లిగూడెం గ్రామదేవత బలుసులమ్మ దేవస్థానం చైర్మన్, అలాగే ఈ ప్రాంతం సంబంధించి మా పాతూరికి సంబంధించి ముఖ్యమైన వ్యక్తి, అలాగే మా అందరికీ కూడా మంచి దిశానిర్దేశం చేసేటువంటి నాయకుడు. అటువంటి వ్యక్తి యొక్క పుట్టినరోజు సందర్భంగా మన స్కూల్లో ఎప్పుడు ప్రతి సంవత్సరం కూడా మెరిట్ వచ్చిన స్టూడెంట్లకి స్కాలర్షిప్ అందజేయడం జరుగుతుంది ఆయన పుట్టినరోజుని పురస్కరించుకుని. దాంట్లో భాగంగానే ఈ సంవత్సరం కూడా 6th నుంచి 10th వరకు ఎవరైతే మెరిట్ తెచ్చుకున్నారో వారికి కూడా స్కాలర్షిప్లు ఇవ్వడానికి ఇక్కడికి రావడం జరిగింది. విద్యార్థులందరూ కూడా ఈ స్కాలర్షిప్ అందుకోవడానికి మీరు బాగా చదివి అందరితో పోటీ పడి ప్రతి సంవత్సరం కూడా గెలుచుకునేందుకు మీలో ఈ పోటీతత్వాన్ని పెంచి అలాగే ఇక్కడ మెరిట్ సాధించేందుకు ఒక అవకాశం ఇస్తుందని చెప్పేసి దీని ఒక చిన్న ప్రోత్సాహంగా మీకు అందించడం జరుగుతుంది. రెక్కలుంటేనే పక్షి అంటాం, రేఖలు ఉంటేనే పుష్పం అంటాం, మంచి మనసు ఉంటేనే మనిషి అంటాం. ఈ వ్యక్తుల్లో అందరూ ఫ్రెండ్స్, పాతూరు యూత్. అందులో ఒకరు శ్రీరంగం రామాంజనేయులు ఓల్డ్ స్టూడెంట్. మన స్కూల్లో గత 4 సంవత్సరాల నుంచి 1st, 2nd ప్రతి క్లాస్ నుంచి 1st, 2nd వచ్చినటువంటి పిల్లలందరికీ కూడా క్యాష్ ప్రైజ్ ఇస్తూ ప్రోత్సహించడం జరుగుతుంది. ఆ ప్రోత్సహించడంలో భాగంగానే ఈరోజు ఈ 6th నుంచి 10th వరకు 1st, 2nd వచ్చిన పిల్లలకి క్యాష్ ప్రైజ్ ఇవ్వడం జరిగింది. మీరు ఈ రకంగా ప్రోత్సహిస్తూ మన స్కూల్లో మెరిట్ రావడానికి ప్రతి ఒక్కరిలోనూ కూడా పోటీతత్వాన్ని పెంచడం కోసం కృషి చేస్తున్న పాతూరు యూత్ సభ్యులందరికీ కూడా కృతజ్ఞతలు, ధన్యవాదాలు తెలియజేసుకుంటూ పెంటపాడు మండలం యానాలపల్లి గ్రామ పంచాయతీ కార్యదర్శిగా పనిచేస్తూ పదోన్నతపై తాడేపల్లిగూడెం మండలం కొత్తూరు గ్రామ పంచాయతీకి బదిలీ అయిన మాడిచర్ల మాధవిను ఆ గ్రామ సర్పంచ్ గోకా ఛాయాదేవి, ముసలి సత్యనారాయణ దంపతులు, పంచాయతీ బోర్డు సభ్యులు, గ్రామస్తులు వీడ్కోలు సత్కారం ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో వక్తలు మాట్లాడుతూ అతి తక్కువ కాలం పనిచేసిన మాధవి గ్రామ అభివృద్ధికి అహర్నిశలు పాటుపడ్డారని, ప్రజలందరికీ చేరువయ్యారని, ఇలాంటి అధికారి గ్రామం వదిలి వెళ్లడం బాధాకరమని కొనియాడారు. ఈ కార్యక్రమంలో ఉప సర్పంచ్ గంజి నాగరాజు, తాడి పెద్ద శ్రీను, కవల ధర్మేంద్ర, బుచ్చు గిరిబాబు,
కావల హరిబాబు, కవల నాగేశ్వరరావు, పంచాయతీ కార్యదర్శులు, సంఘం ప్రధాన కార్యదర్శి దేవాబత్తుల నాగాదేవి, సాధనల నరసింహారావు, తాడి పెద్దిమాధవ్, తాడి చిన్నమాధవ్, మరపట్ల దానయ్య, జనసేన వీర మహిళ కవల రాజరాజేశ్వరి, అద్దంకి భాస్కర్, మడిచర్ల దిలీప్ కుమార్, కొట్టే భాస్కర్రావు, కోటే పెద్ద, గ్రామ కార్యదర్శి ప్రమీళారాణి, అంగన్వాడీ సిబ్బంది, డ్వాక్రా సిబ్బంది, పంచాయతీ సిబ్బంది పాల్గొన్నారు. కార్మికులకు పెండింగ్ దరఖాస్తులను పరిష్కారానికి భవన నిర్మాణ కార్మిక సంఘం సంక్షేమ బోర్డు సానుకూలంగా స్పందించడంపై ఏఐటీయూసీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు సోమసుందర్ హర్షం వ్యక్తం చేశారు. గోదావరి గ్రామీణ భవన నిర్మాణ కార్మిక సంఘం ఏఐటీయూసీ ముఖ్య కార్యకర్తల సమావేశం మాధవరంలోని యూనియన్ కార్యాలయంలో అధ్యక్షులు గంధం సత్యనారాయణ అధ్యక్షతన సోమవారం జరిగింది. ముఖ్య అతిథిగా పాల్గొన్న డి సోమసుందర్ మాట్లాడుతూ భవన నిర్మాణ కార్మిక వెల్ఫేర్ బోర్డు పునరుద్ధరణ కోసం ఏఐటీయూసీ భవన నిర్మాణ కార్మిక సంఘం గత 5 ఏళ్లుగా పనిచేస్తున్న ఉద్యమం ఎట్టకేలకు ఫలించిందని తెలిపారు. ఏఐటీయూసీ సంఘ నాయకులు పులిరాతి ఆదినారాయణ, మందలపర్తి హరీష్, గంధం సత్యనారాయణ, తాతకుంట్ల శ్రీనివాస్ పాల్గొన్నారు. మాధవరం, నందమూరు, నవాపాలెం, జగ్గన్నపేట, అమృతపురం, ఎల్ అగ్రహారం, ఆరుగొలను, మారంపల్లి, కొత్తూరు గ్రామ సంఘాల ప్రజా ప్రతినిధులు హాజరయ్యారు. స్థానిక పెద్ద శివాలయంగా పిలువబడే శ్రీ బ్రహ్మరాంబిక సమేత మల్లికార్జున స్వామివారి దేవాలయంలో సోమవారం సందర్భంగా ఉదయం నుంచి స్వామివారికి విశేష పూజలు, అర్చనలు, అభిషేకాలు నిర్వహించారు. అనంతరం భక్తులకు తీర్థప్రసాదాలు అందజేశారు. భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని అన్నప్రసాదాన్ని స్వీకరించారు. ఆలయ కమిటీ వారు భక్తులకు సేవలు అందించారు. ఈరోజు అన్నదాతగా ఒక శివభక్తుడు ఆర్థిక సహకారంతో అన్నదానం జరిగింది. శ్రీ బ్రహ్మరాంబిక సమేత మల్లికార్జున స్వామివారి దేవాలయం పెద్ద శివాలయం నందు ఈరోజు సోమవారం సందర్భంగా ఉదయం 5 గంటల నుంచి స్వామివారికి విశేష పూజలు, అర్చనలు, అభిషేకం నిర్వహించబడింది. అలాగే 12 గంటల నుంచి 6 గంటల నుంచి ప్రసాద వితరణ, అలాగే 12 గంటల నుంచి అన్న సమారాధన నిర్వహించడం జరుగుతుంది. ఈ రోజున ఉదయం ప్రసాదం మరియు అన్న సమారాధన దాతలు మన గుండ్లాబత్తుల రాజేష్ వాళ్ళ స్నేహితుడు హైదరాబాద్లో ఉంటాడు. ఈ బాబు సాఫ్ట్వేర్ జాబ్ చేస్తూ ఉంటాడు. ఆ కుర్రవాడు ఈ రోజున ఈ అన్న సమారాధన నిమిత్తం 15,000 రూపాయలు విరాళంగా ఇక్కడికి పంపించాడు. అలాగే పంపించిన ఆ కుర్రోడికి ఆ కాశీ విశ్వేశ్వర అన్నపూర్ణాదేవి దివ్యాశీస్సులు ఎల్లకాలం ఉండాలని, అలాగే ఆ కుర్రోడికి ఉన్నత ఉద్యోగ అభివృద్ధి జరిగి ఇలాంటి ఎన్నో కార్యక్రమాలు చేసే శక్తిని ఆ పరమేశ్వరుడు ప్రసాదించాలని అన్నదాన కమిటీ గారిని కోరి ప్రార్థిస్తున్నాం. అలాగే ప్రతి సోమవారం కూడా ఈ యొక్క అన్న సమారాధన కార్యక్రమం నిర్వహించడం జరుగుతుంది. కాబట్టి యవన భక్తులు విచ్చేసి శివప్రసాదం స్వీకరించవలసిందిగా కోరి ప్రార్థిస్తున్నాం. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.